హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈ రోజు వీడియోలో ఒక హెల్దీ ఇన్స్టెంట్ దోశ రెసిపీని చూపిస్తున్నాను. ఈ దోశను మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్ కావచ్చు, లంచ్ కావచ్చు, డిన్నర్కైనా ఈ ఇన్స్టెంట్ దోశని చేసుకోవచ్చు. ఈ దోశని 3 రకాల పిండ్లు కలిపి చేస్తాము. ఇందులో మనం రైస్ అస్సలు వాడట్లేదు. ఈ దోశకి కాంబినేషన్గా ఆనియన్ చట్నీని చూపిస్తున్నాను. అదేనండి, పెద్ద ఉల్లిపాయ తోటి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ దోశకి ఉల్లిపాయ చట్నీ పర్ఫెక్ట్ కాంబినేషన్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు, హార్ట్ హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అనుకునే వాళ్ళు రాగి పిండిని, జొన్న పిండిని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఈ పిండితోటే మనం ఈ టేస్టీ అండ్ హెల్దీ దోశని తయారు చేయబోతున్నాం. ఇంకా లేట్ చేయకుండా ఈ రెసిపీని స్టార్ట్ చేసేద్దాం. ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్పు రాగి పిండి తీసుకోండి, 1 కప్పు జొన్న పిండి తీసుకోండి, 1 కప్పు గోధుమ పిండి తీసుకోండి. ఈ పిండిలో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి అన్ని బాగా కలిసేలా కలుపుకోండి. వీటన్నిటిని ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోస్తూ ఉండలు లేకుండా పిండిని కలుపుకోండి. ముందుగానే నీళ్లు ఎక్కువ పోసేస్తే పిండి ఉండలు కట్టేస్తుంది, త్వరగా కరగవు. అందుకే కొంచెం నీళ్లు పోస్తూ ఫస్ట్ ఉండలు లేకుండా కలుపుకొని ఆ తర్వాత జారుగా అయ్యేలాగా నీళ్లు పోసి కలుపుకోండి. మీరు ఆనియన్ చట్నీ చెయ్యట్లేదు అంటే ఈ పిండిలోనే సన్నగా కట్ చేసిన అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకొని దోశ వేసుకోవచ్చు. మీకు టైం ఉంది అంటే 10 నిమిషాలు ఈ పిండిని నాననివ్వండి. లేకపోయినా పర్వాలేదు, మీరు ఇమ్మీడియట్గానే దోశలు వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు. మనం చట్నీ చేసుకున్నంత టైం సరిపోతుంది. ఇప్పుడు మనం ఆనియన్ చట్నీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. అది వేడైన తర్వాత అందులో డైస్ చేసిన మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 2 నిమిషాలు వేయించండి. 2 నిమిషాల తర్వాత అందులో 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా కట్ చేసి వేసుకొని వేయించండి. అల్లం ముక్కల్ని కూడా 2 నిమిషాలు వేగనివ్వండి. ఇప్పుడు ఇందులో 4-5 ఎండుమిర్చి వేసుకోండి. ఇవి గుంటూరు మిర్చి, కారం కోసం వేస్తున్నాను. మీరు తినే స్పైస్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. వీటిని బ్యాడ్గే మిర్చి అంటారు. వీటిని కలర్ కోసం వాడతారు. కర్ణాటకలో ఈ మిర్చి చాలా ఫేమస్. కారం ఉండదు, కలర్ మాత్రమే వస్తుంది. మీకు ఇవి అవైలబుల్గా లేవు అంటే స్కిప్ చేయొచ్చు. వీటన్నిటిని ఇలా 4-5 నిమిషాలు వేయించండి. ఉల్లిపాయ కొంచెం ఇలా కలర్ మారాలి. ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చింతపండు అందులో వేసి అలా వదిలేయండి. ప్యాన్ వేడికి చింతపండు కొంచెం మెత్తబడుతుంది. తర్వాత ఒక మిక్సీ జార్లో 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. వేయించి చల్లార్చిన ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసి వీటన్నిటిని గ్రైండ్ చేసుకోండి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ అయిన తర్వాత ఇందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఆనియన్ చట్నీని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి. ప్యాన్లో 1/2 టేబుల్ స్పూన్ నూనె వేసి అది వేడయ్యాక అందులో 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసి వేయించండి. శనగపప్పు వేగిన తర్వాత అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించండి. చివరగా ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసి వేయించండి. ఈ తాలింపు గింజల్ని పచ్చట్లో వేసి కలుపుకోండి. ఆనియన్ చట్నీ రెడీ అయిపోయింది. ఈ ఉల్లిపాయ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజుల పైనే నిలవ ఉంటుంది. అలాగే మిగిలిన దోశ పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2-3 రోజులు వాడుకోవచ్చు. పాడవ్వదు, బాగానే ఉంటుంది. అలాగే మనం కలిపి పెట్టిన పిండి కూడా 10 నిమిషాలు నానింది. ఈ పిండిని వేడివేడి పెనం మీద నార్మల్గా దోశ ఎలా వేసుకుంటామో అలాగే వేసుకోండి. 2 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది నార్మల్ దోశ కంటే 2-3 నిమిషాలు ఎక్కువసేపు కాలుతుంది. 2-3 నిమిషాల తర్వాత దీన్ని ఫ్లిప్ చేసి రెండో వైపు కూడా 2-3 నిమిషాలు కాలనివ్వండి. ఈ దోశ పల్చగా కావాలి అంటే మీరు పిండి పల్చగా కలుపుకోండి. లేదు కొంచెం మందంగా కావాలి అనుకుంటే పిండిని కొంచెం థిక్గా కలుపుకోండి. ప్యాన్కి ఏమాత్రం అంటుకోకుండా ఈజీగా వచ్చేస్తాయి. ఈ దోశలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. మీకు క్రిస్పీగా కావాలి అంటే ఇందులో కొంచెం రైస్ ఫ్లోర్ని యాడ్ చేసుకోండి, క్రిస్పీగా ఉంటాయి.
అంతే అండి, సూపర్ హెల్దీ రాగి జవర్ దోశ సర్వింగ్కి రెడీ అయిపోయింది. అలాగే ఆనియన్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ దోశలు వేడివేడిగా చాలా బాగుంటాయి. వేడివేడి రాగి జవర్ దోశ విత్ ఆనియన్ చట్నీ సూపర్ కాంబినేషన్. మీరు బయటకు వెళ్తున్నప్పుడు చాలాసేపు ఆకలి అవ్వకుండా ఉండాలి అంటే ఇది బెస్ట్ బ్రేక్ఫాస్ట్. హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా ఇలాంటి హెల్దీ రెసిపీస్ తోటి మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.